ఎంత టెక్నాలజీ విషయంలో నువ్వు తోపైతే మాత్రం, ఎంత ముందు చూపగల నాయకుడు అంటూ నిన్ను పొగిడితే మాత్రం ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? నాయుడు, మీరు అధికారంలో ఉన్నారు కదా అనేగా ఇలాంటి పనులని చేస్తున్నారు. ఇది అన్యాయం నాయుడు, శానా అంటే శానా అన్యాయం. గూగుల్ ని, చాట్ జీపీటీని కూడా మీరు కొనేశారు కదా. నిజం చెప్పండి. గూగుల్లోకి వెళ్ళి 420 సీఎం అని కొట్టగానే మా పిచ్చోడి పేరు, ఊరు, ఏకంగా బయోడేటా మొత్తం వచ్చేస్తోంది. ఇది ముమ్మాటికి నువ్వు గూగుల్ తో చేసుకున్న ఒప్పందమే కదా నాయుడు. నిజం చెప్పు, ఇది దావోస్ లో రహస్యంగా చేసుకున్న ఒప్పందం కదా. ఎంత మావాడు పిచ్చోడైతే మాత్రం, ఎంత మావాడిపై 1,00,000 క్రిమినల్ మనీ లాండరింగ్ కేసులుంటే మాత్రం, ఎంత ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లి సంతకం పెట్టాల్సి వస్తే మాత్రం, ఎంత బాబాయ్ గొడ్డలి పోటుని గుండెపోటుగా మారిస్తే మాత్రం, అమ్మని చెల్లిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తే మాత్రం, గూగుల్లో 420 చీఫ్ మినిస్టర్ ని కొట్టగానే మా అన్న పేరు వస్తుందంటే ఇది ముమ్మాటికి నువ్వు చేసిన కుట్రే కదా. లేదా మా అన్న గురించి ఆంధ్ర ప్రజలకే కాకుండా ప్రపంచం మొత్తం తెలిసిపోయిందా? పోనీ ఇది అంటే ప్రజల ఆలోచన అనుకుందాం. మరి చాట్ జీపీటీ వాడి గొడవ ఏంటి? నీ గురించి అడగగానే ఓ తెగ గొప్పలు చెప్పేస్తున్నాడు. అది కాక అసలు నువ్వు లేకపోతే ఆంధ్ర అభివృద్ధి లెక్కల్లో వెనకబడేది అంటూ ఓ ఊదర కొట్టేస్తున్నాడు. వాణ్ణి కొనేసావా లేకపోతే మేనేజ్ చేసావా? అంటే నా ఉద్దేశం, ఏమీ చేయకుండా మా అన్న అన్ని చేసినట్టుగా మేనేజ్ చేసేవాడే. ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కి నేను ప్రజల కోసమే పని చేశానంటూ కలరింగ్ ఇచ్చేవాడే. అలా ఏమైనా మేనేజ్ చేస్తున్నావా అని. చేసుండవులే, ఎందుకంటే వాడంటే పని తెలియని పనికిరాని పిచ్చోడు. నువ్వలా కాదుగా. బిల్డింగ్ ఆంధ్ర ఫ్యూచర్ లో బిజీగా ఉండిపోయావు. బహుశా అందుకే చాట్ జీపీటీ వాడు నీ గురించి అలా అనేస్తున్నాడు. ఏదేమైనా తల్లి మాట వేదవాక్ అంటారు. అందుకే గూగుల్ తల్లి చెప్పింది ముమ్మాటికి నిజం. అవర్ బిలౌడ్ పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి 420 సీఎం ఏపీ